ఏమిటి నువ్వు చెప్పిన విషయం అంతా నిజమేనా హరి? అక్షరాల నిజం అయ్యగారు. చిన్నబాబు గారి పెళ్లి ఆపడానికి ఎన్నో విధాల ప్రయత్నం చేశాను, కానీ లాభం లేకుండా పోయింది. చూసావమ్మా రాధ, ఆ దారిని పోయే దానయ్య కోసం ఇలాంటి విశ్వాసపాత్రుడి మాట కాదన్నాడు దరిద్రుడు. డాడీ, ఎందుకలా కోపడతారు? అన్నయ్యనే అడిగి నిజం తెలుసుకుందాం. అయ్యగారు, చిన్నబాబు గారు వస్తున్నారు. అన్నయ్య, రాధా, ఈమె మీ వదినమ్మా. వదినా? ఏరా, దీన్ని పెళ్లి చేసుకున్నావా? ఇంకా లేదు డాడీ, మీ అనుమతి తీసుకోవడం కోసమే వచ్చాం. ఆస్తి కోసం కాదా? కానే కాదు, మాకు కావలసింది మీ ఆశీర్వాదం. జరిగిన అవమానానికి అప్రతిష్టకి ఆశీర్వాదం కూడానా? వెళ్ళండి. డాడీ, డాడీ, దౌర్భాగ్యుడా, ఈ దరిద్రాన్ని మెడ కట్టుకున్న చాలక ఇంటికి కూడా తీసుకొస్తావా? నన్ను ఈ వంశాన్ని అప్రతిష్ట పాలు చేస్తావా? బాబు గారు, చిన్నబాబు గారు చేసిన పని మీ పరువు ప్రతిష్టలు పెంచుతుందే గాని ఏమాత్రం తగ్గించదు. ధర్మయ్య, నిజం బాబు గారు, కావాలంటే చిన్నబాబు గారికి కోటీశ్వర్ల పిల్లల్ని ఇస్తారు, కానీ అవన్నీ వదులుకుని ఒక పేద పిల్లని పెళ్లి చేసుకుంటున్నాడంటే నాలాంటి పేదలంతా చేతులెత్తి దండం పెడతారు బాబు. నాకు కావాల్సింది నీలాంటి దరిద్రుల దండాలు మెప్పులు కావు, సాటి వాళ్లలో గౌరవం, ప్రతిష్ట. పెదబాబు గారు, నార్మల్. నా కూలి మీద బతికే ఆ గాడిదకు నా జీతం మీద బతికే ఈ గాడిద సిఫార్సు చేస్తున్నాడు. వెళ్ళండి, అందరూ కట్టగట్టు చావండి. వెళ్ళి ఆ పేడ కుప్పల్లో మురికి గుంటల్లో చావండి. వెళ్ళండి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. డాడీ, నేను చెప్పేది వినండి. ఆగండి. మీ నాన్నగారు చెప్పింది నిజమే. మేం చాకరీ చేసుకునే గాడిదలు. మీకు మాకు పొత్తు కుదరదు. వద్దండి, నా మూలంగా మీరు మీ నాన్నగారు విడిపోవడం నాకు ఇష్టం లేదు. నన్ను మర్చిపోండి, మీరు కలిసి ఉండండి. బాబు గారు, నేనెవరినో నాకు గుర్తు చేశారు. చాలా సంతోషం. నా అంతస్తు తెలుసుకోకుండా ఈ నాశపడ్డందుకు క్షమించండి. వెళ్తున్నా. వెళ్ళు. మీ అబ్బాయిని మన్నించి చేరదీయండి. ఆగు. మా నాన్నగారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. డాడీ, మీ కొడుకు ఇచ్చిన మాట తప్పి ఒక అమ్మాయికి అన్యాయం చేసినప్పుడే మీరు సంఘంలో తలదించుకోవాల్సి వస్తుంది. కానీ అలా జరగకుండా మీ గౌరవం నిలబెట్టడం కోసమే నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను. వస్తాను డాడీ. రాపన్నమ్మా. ఆగు. నా కొడుకును అన్యాయం చేశానని, అనాథం చేసి ఇంటి నుంచి గెంటి వేశాను అపఖ్యాత నాకు వద్దు. ఆ ఆటపాలెం ఎస్టేట్ నీ పేరు రాసేస్తున్నాను, తీసుకో. డాడీ, చిన్నబాబు గారు చెప్తాను పదండి. రండి. బేబీ, డోంట్ టాక్. లోపలికెళ్ళి, లోపలికెళ్ళమ్మా. పెద్దయ్య గారు, మీ ఉప్పు తిన్నందుకు నా డ్యూటీ నేను చేశాను. ఇక ఉంటాను. ఎక్కడైనా నేను బతుకు తెరుగు చూసుకోవాలిగా. అంత కర్మ నీకేం వచ్చింది? ఇంత ఘర్షణ జరిగిన తర్వాత చిన్నబాబు గారు నన్ను ఇంకా ఉద్యోగంలో ఉంచుకుంటారా? మా పరువు ప్రతిష్టల కోసం పాకులాడే నీలాంటి మనిషిని నేను వదులుకోలేను. నువ్వు నా దగ్గరే ఉండొచ్చు. చిత్తం. మీ ఉప్పు తిన్నందుకు ఆ రుణం తీర్చుకునే అవకాశం ఇచ్చారు. ధన్యుణ్ణి. హరి, ఏ ఉద్యోగమో ఊడికమో చేసుకుని బ్రతుకుతాను, లేదా పస్తులుంటాను, వచ్చేస్తాను. చిన్నబాబు, ఆవేశానికి ముందు చూపు ఉండదంట. అసలు మీ ఉద్దేశం ఏమిటో చెప్పండి బాబు. మీ నాన్నగారు మీరు ఈ జన్మలో కలుసుకోకూడదనా, లేక విరిగిన మనసులో అతుక్కోకూడదనా? అదే మీ ఇష్టం అయితే వెళ్ళండి బాబు, వెళ్ళండి. అంతేకాదండి, తండ్రి కొడుకులను వేరు చేశాననే చెడ్డ పేరును నేను బ్రతికున్నంత కాలం మోయాలి. ఈ పాపానికి నేను ఒడికట్టలేను. అంతగా అయితే మీరు నన్ను మర్చిపోండి. మీరు కలిసి ఉండండి. అమ్మా, అంత దూరం ఎందుకమ్మా? ఎవరూ ఎవరిని వదులుకోనక్కర్లేదు. మీరిద్దరూ ఎస్టేట్లో ఉంటే చాలు. నా మాట వినండి, దయచేసి నాతో రండి. అలాగే ధర్మయ్య, అలాగే. చాలా సంతోషం బాబు, పదండి. ఇదిగో పొన్నమ్మ, ఇక నీదే ఆలస్యం. నువ్వెంత త్వరగా మనవని కంటే అంత. నామతి మండ, ముందు పెళ్లి కావాలిగా. పెళ్లి నేనే దగ్గర జరిపిస్తాను, పదండి. మేడం,